వేసింది. ఎందుకు రోజు ఈ ప్రోటోకాల్ పనులే సరిపోతాయి. అర్జెంటుగా చేయమంటే చేయడానికి బద్ధకం వేసి వాళ్ళు చేయలేకపోయిన అన్నిటి తీసుకెళ్లి నిషేధంలో పెట్టి పడేశారు. అందులో ఇంకేం లేదు, ఎవడు ఏ తప్పు చేయలే. నీళ్లు నా ఇల్లు ఉన్న స్థలం అకస్మాత్తుగా నిషేధంలో ఉందండి అంటాడు. అదేంటంటే రెవెన్యూ డిపార్ట్మెంట్ దగ్గరికి వెళ్తే ఏమని చెప్తారు, అవునయ్యా అది మార్చాలంటే టైం పడుతుంది, ఇప్పుడు ఎంత ఉంది నీ ఏరియా రేటు, ఓకే నాకు 20% ఇస్తావు, 20% ఇస్తావు, ఇస్తే అప్పుడు కింద నుంచి కలెక్టర్ దాకా కదలడవాలి. మళ్ళీ పెద్ద అమౌంట్ అయితే CCLA దాకా వెళ్ళాలి. ఎవడు తప్పు చేశాడని ఈ భూములన్నీ తీసుకెళ్లి చేశారు? అధికారులు స్వార్థము, ప్రజలంటే వెధవల కింద చూసే తత్వం, అహంకారపూరిత ధోరణి, అభిజాత్యం ఎక్కువ, పొగరెక్కువ, దోచుకోవాలనుకునేటటువంటిది ఎక్కువ. ఇది వీళ్ళ దగ్గర కూడా ఉంటది. ఎవ్వడు తక్కువడు ఎవ్వడూ లేదు. వాస్తవంగా చెప్పాలంటే ప్రైవేటైజేషన్ అన్నటువంటి ఒక రకంగా బెనిఫిట్, జవాబుదారీతనం. ఇప్పుడు మనం గవర్నమెంట్ బ్యాంక్ వెళ్తే ఇచ్చే రెస్పెక్ట్ కి ప్రైవేట్ బ్యాంక్ వెళ్తే ఇచ్చే రెస్పెక్ట్ కి ఎట్లాంటిదో అంతే తేడా. రేపు ఇప్పటిదాకా డాక్యుమెంట్ రైటర్ రిజిస్ట్రేషన్ ఆఫీస్ కి పోయినా మనం అక్కడ ఒక రకంగా చెప్పాలంటే ఏదో యుద్ధంలో ఇదే మన ఖైదీని చూసినట్టు మాట్లాడుతుంటారు. తెలిసిన ముఖాలు అయితే తప్పించి ఏదో అసలు మనల్ని ఎలా చూస్తూ ఉంటారు వాళ్ళు సీరియస్ గా, అదేందో అర్థం కాదు నాకు. మనం వెళ్ళింది డబ్బులు పెట్టి, ₹1,00,00,000 డబ్బులు పెట్టి, లక్షల డబ్బులు పెట్టి కొనటానికి వెళ్తాం, రిజిస్ట్రేషన్ చేయించుకోవడానికి వెళ్తాం. ఏ తప్పు చేసామని వెళ్తాం మనం అక్కడికి? సంబరంగా సంతోషం చేసుకునే టైంలో వీళ్ళు అలా చూస్తూ ఉంటారు, అదేందో అర్థం కాదు. ఒక నవ్వు ముఖం ఉండదు, ఒక ఇది ఉండదు, సీరియస్ గా అదేదో చూస్తూ ఉంటారు. వాళ్ళు చేసే తప్పులకి జనాలు బాధ్యులు అవుతున్నారు. ఇప్పుడు ప్రైవేటైజేషన్ వస్తే బెనిఫిట్, కానీ ఇక్కడ తేడా ఏం లేదు.